ఫైనల్లీ మన ప్రభాస్ గారి కల్కి మూవీ ఈరోజు థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ చూశాక నాకైతే నాగ్ అశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. చూడ్డానికి బక్కగా ఉన్న ఏం తీశాడు భయ్య మూవీని, అద్రిపోయింది. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మహాభారత యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ లో కాశీ ఒక్కటే మిగిలి ఉంటుంది. కాశీలో తాగడానికి నీళ్లు ఉండవు. అక్కడి ప్రజలంతా ఇబ్బంది పడుతుంటారు. వరల్డ్ మొత్తం నాశనం కావడంతో సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కాంప్లెక్స్ లో లేనిదంటూ ఏదీ లేదు, అన్ని ఉంటాయి. కానీ ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ ఉండాలి. అలా కాంప్లెక్స్ లోకి వెళ్ళాలనుకునే వారిలో మన భైరవ అదే ప్రభాస్ ఒకడు. ఎలాగైనా సరే 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లి హాయిగా జీవించాలి అనుకుంటాడు. అప్పటి నుండి ఫైటింగ్స్ చేస్తూనే ఉంటాడు. దానికోసం తను తయారు చేసిన బుజ్జి అనే ఒక వెహికల్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరోవైపు 200 సంవత్సరాల నుండి బ్రతుకున్న మన సుప్రీం యాస్కిన్ తన బాడీని క్యూర్ చేసుకోవడానికి ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు. అలా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఫైనల్లీ సమ్ 80 అలియాస్ సుమతి మన దీపికా పదుకునే బాడీ పాజిటివ్ వస్తుంది. అయితే సుప్రీం యాస్కిన్ ఎవరో కాదు, కలి. మన దీపికా పదుకునే కడుపులో పుట్టబోయేది కల్కి. అయితే ఫైనల్లీ సుప్రీం యాస్కిన్ అనుకున్నది జరిగిందా, లేదా సుమతిని కాపాడడానికి అశ్వత్థామ ఏం చేశాడు, ఫైనల్లీ మన భైరవ కాంప్లెక్స్ లోకి వెళ్ళాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మహాభారత యుద్ధానికి అర్జునుడికి, కర్ణుడికి, కలికి, కల్కి మధ్య లింక్ పెట్టిన తీరు అయితే అద్భుతం భయ్య. ఏమన్నా కనెక్షన్ పెట్టాడా, అద్దరిపోయింది. ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి సెకండ్ హాఫ్ లో. అయితే ఈ మూవీకి ఎందుకు 4 years పట్టిందో మూవీ చూశాకే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాగ్ అశ్విన్ సక్సెస్ అయింది ఎక్కడంటే, ఆ కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ ఒక కడుపులో పెరుగుతున్న బిడ్డను నాశనం చేస్తే, ఈ మూవీలో కడుపులో పెరుగుతున్న ఒక బిడ్డను కాపాడాలి. ఈ ఐడియానే సక్సెస్ అయింది. నెక్స్ట్ మన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి క్యారెక్టర్ లో వారు జీవించారనే చెప్పొచ్చు. వీళ్ళ మేకప్ అయితే అద్దరిపోయింది. ప్రభాస్ అన్న ఎప్పటిలాగే అద్దరగొట్టేశాడు. కీర్తి సురేష్ కూడా చాలా బాగా డబ్బింగ్ చెప్పింది. నెక్స్ట్ బీజం అండ్ క్లైమాక్స్. ఈ కల్కి మూవీలో క్లైమాక్స్ అనేది మూవీకి హాట్ వంటిదనే చెప్పాలి. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ అద్దరిపోతుంది. అండ్ అలాగే బీజం కూడా చాలా బాగా ఇచ్చారు. కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా సాంగ్స్. ఇందులో మన ప్రభాస్ అండ్ దిశా పటాని మధ్య ఒక సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్ చూడడానికి చాలా రిచ్ గా షూట్ చేశారు, బట్ సాంగ్ అయితే బాలేదు. అండ్ దిశా పటాని క్యారెక్టర్ ని సగంలోనే ముగించారు. ఎక్కడికి వెళ్తుందో తర్వాత తెలియదు. అండ్ ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ హాఫ్ లోనే చాలా సీన్స్ బోర్ కొట్టిస్తాయి. నెక్స్ట్ మన బ్రహ్మానందం గారితో కామెడీ ట్రై చేశారు, బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఆచార్య మూవీలో పాదఘట్టం లాగా ఇందులో రేపటి కోసం అనే వాటిని ప్రతిసారి యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్యామియోస్. ఈ మూవీలో మన ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారితో పరిచయం ఉన్న చాలా మందిని పెట్టారు. అండ్ మన జక్కన అదే రాజమౌళి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ ఈ మూవీని స్టార్ట్ చేసిందే కృష్ణుడు, బట్ కృష్ణుని చూపించనే లేదు. అండ్ కల్కి అనే టైటిల్ పెట్టారు, బట్ కల్కిని రివీల్ చేయలేదు. మూవీ మొత్తంలో ఇన్ని క్యామియోస్ ఉన్నా అందులో బెస్ట్ అనేది మన దుల్కర్ సల్మాన్ అండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండవే. ఫైనల్ గా మూవీకి వెళ్ళాలా వద్దా అంటే, ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఇండియన్ మార్వెల్ అనొచ్చు భయ్య. విజువల్స్ అయితే అద్దరిపోతాయి. మెయిన్ గా మన అశ్వత్థామ ప్రభాస్ మధ్య వచ్చే ఫైటే హైలైట్ అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.